ఆగండి చెప్పగలుగుతుంది ఏంటి అనుకుంటున్నావు? ఆగండి మేడం. ఏ వదులు వదులు ఫస్ట్ ఇప్పుడు అర్థం కదా నీకు. వెల్కమ్ టు #. నేను మీ అంజనీ దాస్ అండ్ నేను మీ సుధాకర్ మస్కూరి. ఈరోజు మంచి టాస్క్, ఎక్స్ట్రీమ్ టాస్క్, చాలా బాగా వచ్చింది. నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Tag your thoughts. హలో భయ్యా, మీ లొకేషన్కి వచ్చి వెయిట్ చేస్తున్నా. ఇక్కడ షాప్ ఉంది కదా, బ్లాక్ కార్ ఒకటి ఉంది ఇక్కడ, అక్కడ వెయిట్ చేస్తున్నా. సరే భయ్యా. యువర్ థింకింగ్ యామ్ ఐ రైట్? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటి ఎవరిని అసలు? నా పేరు సుధాకర్ మస్కూరి. నేను ఏంటంటే ఈ బాబుని ముట్టుకోవడానికి డబ్బులు ఏంటండి మీరు ముట్టుకున్న? అసలు ఎవరు కావాలి మీకు? ఏంటి ఎవరు కావాలి? ఇదంతా సీరియస్ అవుతారు. ఏంటి ఎవరు కావాలి మీకు? సీరియస్ ఎందుకు అవుతారు? దేనికి మీకు? సీరియస్ ఎందుకు అవుతారు? ఎవరు మీరు అసలు? మా బాబుతో మీకు పని ఏంటి? మీ బాబుతో నాకు పని ఉంది. ఏంటి పని ఏంటి? నేను పెంచుకుందాం అనుకుంటా, దత్తత తీసుకుందాం అనుకుంటా. మేమేమండి? నేను పెంచుకుందాం అనుకుంటా, దత్తత తీసుకుందాం అనుకుంటా. మేమేమండి? నేను తీసుకుందాం అనుకుంటా. నేను తీసుకుందాం మనం అనుకుంటా. చెప్పాను మీ కదా. కాలు మొక్తం మేడం ఇయ్యండి మేడం. నాడు మీ కాలు మొక్తం మేడం ఇయ్యండి మేడం. నాడు ఎవరిని అసలు? మేడం నీకు కాలు మొక్తా ఉంటారు కదా, మేడం నీకు కాలు మొక్తా ఉంటారు కదా. నన్ను చూసి ఎంత మంచి బాబు వెళ్ళిపోను. నన్ను చూసి నవ్వుతున్నాడు మేడం. ఫస్ట్ మా ఇద్దరికి ఏదో అట్రాక్షన్ ఉంది, మా ఇద్దరికి ఏదో అట్రాక్షన్ ఉంది. నవ్వటం ఏంటి? నవ్వటం నన్ను చూసి నవ్వుతున్నాడు బాబు. వాడు భయపడుతున్నాడు, నవ్వట్లే. నీకు అదే కనిపిస్తుంది, నీకు అది మాత్రమే కనిపిస్తుంది, కానీ బాబు నన్ను చూసి నవ్వుతున్నాడు. ఏంటండి అసలు మీరు? ఏం కావాలి మీకు? బాబుకి చాక్లెట్ ఇప్పిస్తాను. అసలు ఏం కావాలి మీకు? నాకు బాబు ఒక్కడు కావాలి. అసలు అవసరం లేదు, నేను ఇవ్వను. అవసరం లేదు, నేను ఇవ్వను. నాకు బాబు కావాలండి. ఇవ్వనండి. బాబు నా ప్రాణం అండి, బాబు నా ప్రాణం అండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. ఇవ్వను. మా బాబు నీకెందుకు ఇవ్వాలి అసలు? చాలా క్యూట్ గా ఉన్నాడు, అందుకే కావాలండి. క్యూట్ గా ఉంటే నా కొడుకుని ఇవ్వాలా నీకు? నేను అన్నాడు ఏంటంటే చాలా స్వీట్ గా నవ్వుతున్నాడు. ఇవ్వనండి. మా బాబు ఎంత మంచిగా నవ్వుతున్నాడు చూడు. వద్దు, ఇవ్వను. బాబు నవ్వుతున్నాడు. ఇవ్వనంతే. ఇవ్వనని చెప్పాను కదా. ఒక బాబు క్యూట్గా ఉన్నాడు, అది ఉన్నాడని చెప్తావు నువ్వు నాకు. మీ కళ్ళలో ఏదో వైబ్రేషన్ ఉంది, బట్ ఐ డోంట్ కేర్ ఇన్ ది సమ్మర్ కట్ ఇన్ ద బెడ్ బడి. మీ కళ్ళలో ఏదో వైబ్రేషన్ ఉంది, బట్ ఐ డోంట్ కేర్ ఇన్ ది సమ్మర్ కట్ ఇన్ ద బెడ్ బడి. నాకు అర్థం కాలేదు సార్. ఎక్కువ మాట్లాడుకు నువ్వు. ఫస్ట్ వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఏంటి ఇలా అలా ఫింగర్ ఇస్తున్నారు? ఏంటి ఇలా అలా ఫింగర్ ఇస్తున్నారు? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. వెళ్ళిపోండి అని చెప్పాను అంతే. వెళ్ళిపో ఫస్ట్. నీకు ఏదైనా కావాలంటే డబ్బులు ఇస్తాను. ఎన్ని డబ్బులతో నాకు అవసరం లేదు. నా కొడుకునైతే సరే, ఇవ్వను. ఇగో 1,00,000 రూపాయలని. అసలు 1,00,000 రూపాయలని 1,00,000 రూపాయలు తీసుకో. మీరు నాకేం చెప్పొద్దండి, నేను ఇవ్వనని చెప్పాను అంతే. సరే 1,00,000 రూపాయలు తీసుకో. వదిలే వేసుకోండి, బ్యాగ్ వేసుకోండి. వదిలేరు. చూడండి మేడం, ఏంటి మా ఆయన పిలమంటావా? మీ ఆయన పిలుచుకో, ఎవరైనా పిలుచుకో, నాకు బాబు కావాలని చెప్తాను. అరవాలా చెప్పు. ఇప్పుడు పిలవాలి. అరిస్తే అరిపించుకోవడానికి అల్లికి బలి కలిగదు. ఏందండి? గల్లీ వాయిగా బల్లి, గల్లీ వాయిగా బల్లి. గల్లీ లేదు నా బల్లి లేదు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. గల్లీ లేదు నా బల్లి లేదు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఏం మాట్లాడుతున్నాడు? అరవాలా? మా ఆయన పిలవాలా? బాబు నన్ను చూసి చక్కగా పిలవాలా నవ్వుతున్నాడు. చెప్పు, పిలుస్తా. డబ్బులు తీసుకోండి. డబ్బులు లేదేం లేదు, చల్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. డబ్బులు తీసుకోండి. అసలు డబ్బులు లేదే వాళ్ళు. మా ఆయన్ని పిలవమంటారా? చెప్పు, పిలుస్తా. ఇక్కడే పక్కనే మా ఇల్లు. మా ఆవిడ నిలవడరా, మా ఆవిడ నిలవడరా. పిలువు. నీకు మీ ఆయనకు కలిపి కూడతాం వల్ల పో. నీకు మీ ఆయనకు కలిపి కూడతాం వల్ల పో. నాకేంటంటే నాకు పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారండి. నా బాబు లేడు. నాకు తలవరికి పెట్టుకోవడానికి ఒక బాబు కావాలి. నాకు తలవరికి పెట్టుకోవడానికి ఒక బాబు కావాలి. దిస్ ఇస్ టూ మచ్, టూ మచ్. అయితే కను మళ్ళీ నీ బాబుని. నాకు ఇంకా ఆపరేషన్ ఎందుకు ఇవ్వాలి? నేను ఆపరేషన్ చేయించుకున్నాను. చాలా గొప్ప పని చేశావు. ఆపరేషన్ చేసుకుని ఆమె కాలే కదా ఆపరేషన్. వద్దండి, మీ ఇప్పుడు నీకు రాగాలిగా. ఇట్స్ రియల్లీ డిఫరెంట్. మరి అట్లాంటి అది కాదండి. నేను అనేది ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్. సమ్మర్ కట్ ఉంది. బాబు నా వంక చూస్తున్నాడు, అదోలా చూస్తున్నాడు. చూస్తారండి, ఎవరైనా చూస్తారు. ఇప్పుడైతే ఏంటి? నిండు చంద్రుల్లో చూస్తాడు. అయితే ఏంటి? సరే, నీకు 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలు కాదు, ఒక్క 10 లక్షలు ఇస్తే నా కొడుకునేవారండి నేను. 5 లక్షలు కాదు, ఒక్క 10 లక్షలు ఇస్తే నా కొడుకునేవారండి నేను. అప్పుడు ఏమైంది? ఇంకా చాలా ఉంది. 10 లక్షలు ఇచ్చేస్తాను. ఇవ్వను. అందరు చూస్తున్నారండి, గలీజ్ ఉంటుంది, చూడనివ్వండి, అనీజీగా ఉంటుంది. చూడనివ్వండి అండి. మీరు నా దగ్గరికి వచ్చి రాంగా వచ్చి మీరు నన్ను అడుగుతున్నారా, నేను మిమ్మల్ని అడుగుతున్నానా? ఏం కావాలా? అడు ఆమె తెలిసిన ఎవరు లేరు. ఎవరు లేరు. బాబా చేయకు. ఓవర్ చేసి అడుగు చూస్తుడు. తెలిసిన అని చెప్తున్నాను నేను. నా కొడుకునైతే ఇవ్వనండి. సరే, లాస్ట్ చెప్తున్నావు. 10 lakhs ఇస్తాను. అసలు ఇవ్వనండి. ఇవ్వను. 20 ఇస్తాం. ఇవ్వనండి. 20 అయితే ఎవరికైనా ఇచ్చుకొని పోయి నాకని ఇస్తారు. ఎవరికో అయితే ఎవరికో ఇస్తే నీ బాంబు ఇస్తాం. ఇవ్వను. నా కొడుకుని ఇవ్వను. సార్ లాస్ట్ చెప్తాను, 30 lakhs ఇస్తాను. నువ్వేమనుకో.
30 lakhs ఫస్ట్ 10 lakhs అడ్వాన్స్ తీసుకో, 2 lakhs అడ్వాన్స్ ఇవ్వనని తీసుకో, చెప్పాను కదా ఫస్ట్ ఇక్కడ 2 నుంచి lakhs అడ్వాన్స్ తీసుకో. తీసుకోండి, ఏమనకండి, వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు ఏమనకండి, వెళ్ళిపో అని పెట్టుకోండి చెప్పా. పెట్టుకోండి అని చెప్పి. వెళ్ళిపో వెళ్ళిపో. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. నా డబ్బులు మీకు డబ్బుల విలువ తెలియట్లేదండి. ఇప్పుడు ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు బాబు కావాలి, ఇవ్వనని బాబే నా చెప్పాను. ప్రాణం, ఇవ్వను. బాబే నా ప్రాణం, ప్రాణం ఏమైనా ఎనీబడి ఆస్కింగ్ మీ ఎవ్రీబడి సంపర్క్ కటింగ్ మై బాబు, సంపర్క్ కటింగ్ మై బాబు. అమ్మాయి ఏం టార్చర్ ఏం వదులు, ఏం వదులు. నా మొగుడే నా అనుమతి లేకుండా నా ఒంటి మీద చెయ్యడు. అలాంటిది చెంప వెళ్తుంది, ఏంటి అనుకుంటున్నావు? ఆగండి మేడం. ఏ వదులు, బాబు ఏ వదులు చూడు. ఫస్ట్. అయితే నేను ఏమంటే మీ బాబు నిన్ను ఎప్పుడు శాశ్వతంగా నీకు గాడు కదా, మీ బాబు నిన్ను ఎప్పుడు శాశ్వతంగా నీకు గాడు కదా. వాడు పెళ్ళైతే వాడు ఇంకొక అమ్మాయిని సబర్ కటింగ్ పసక్ ఎవ్రీబడి. అందుకు వాని కోసం అంతా చేసి నేను ఇచ్చిన పైసలతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా, నేను ఇచ్చిన పైసలతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా. మేడం వాడు పెళ్ళైతే మిమ్మల్ని కుక్కని చూస్తాను మేడం, మేడం వాడు పెళ్ళైతే మిమ్మల్ని కుక్కని చూస్తాను మేడం. నా కొడుకు నన్ను మంచిగా చూసుకుంటాడు, ఏం నాకేం లోటు రానివ్వడు. నా కొడుకు నన్ను మంచిగా చూసుకుంటాడు, ఏం నాకేం లోటు రానివ్వడు. నేను నమ్మను. అర్థమవుతుందా? ఎందుకు ఏడుస్తారు మేడం? నీకు వాడు నా అసలు కొడుకు వేస్ట్. నన్ను మంచిగా చూసుకుంటాడు, వాడు నా అసలు కొడుకు waste. నన్ను మంచిగా చూసుకుంటాడు. మీ ప్లీజ్ దండం పెడతారు, మీరు వెళ్ళండి. అర్థమైందా? మేడం నీకు నేను Please పైసలు అండి, నాకు నా పైసలతో లగ్గు ఇంకా కావాలంటే ఇంకా అమౌంట్ ఇస్తాను నీకు. నాకు అబ్బాయిని మేడం, చెప్పొద్దు. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ఐ టు అండర్స్టాండ్ మేడం. ఒకసారి ఇప్పుడు అర్థం కాదా నీకు? ఒకసారి ఇప్పుడు అర్థం కాదా నీకు? వెళ్ళిపో ఇక్కడ నుంచి, ఎందుకు కడుతున్నారు మేడం? వెళ్ళిపో 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 ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవడానికి రాలేదు, తీసుకెళ్ళడానికి వచ్చాను నేను ఇవ్వను నా కొడుకుని. కదా. నీ కొడుకుని నీకు ఇవ్వడానికి నీకు పెయిన్, అవును కదండి. మరి మీ అవునండి. మీ అత్త problem ఏంటి? మీ అత్త మామల్ని ఎందుకు చూడట్లేదు? మీ అత్త మామల్ని ఎందుకు చూడట్లేదు? ఏంటి? మీ అత్త మామల్ని నువ్వు ఎందుకు చూడట్లేదు? మీ భర్తను నీ కొంగు చుట్టూ ఎందుకు తినిపించుకుంటావు? నీ కొడుకును నీకు ఇంత చిన్న బచ్చగాడు వీని ఏమంటే నీకు 30 లక్షలు 40 లక్షలు ఇస్తా అంటే నీకు సెట్ అవుతుంది. నీ అత్త మామల్ని ఎందుకు చక్కగా చూసుకోవట్లేదు? మీ ఆయన్ని నువ్వు తీసుకొచ్చేస్తున్నావు, మరి మీ అత్త మామల పరిస్థితి? ఇది జస్ట్ నేను ఒక వీడియో కోసం చేసింది. మీ ఆయన ఎంత స్ట్రగుల్ అవుతుందో నాకు తెలుసు, అర్థమవుతుందండి. మీ అబ్బాయి నాకు ఏమొద్దు, ఎందుకంటే నీకు మీ అబ్బాయి ఎంతనో మీ అత్త మామలకు మీ ఆయన అంతే, అవునా కదా? మా అమ్మ నాన్నలకు నేను అంతే. అర్థం చేసుకోండి మేడం. ఎందుకంటే ఒకటి చూడండి మేడం, నీకు బాబు ఎంత ముఖ్యమో మీ అత్తయ్య మామలకు మీ భర్త గారు అంతే ముఖ్యం. నీకు బాబు ఎంత ముఖ్యమో మీ అత్తయ్య మామలకు మీ భర్త గారు అంతే ముఖ్యం. ఒక ఇంటికి ఇస్తే వచ్చిందని నువ్వు ఆడ మీ అన్నయ్య మీ అమ్మ నాన్న ఎంత చూడకపోతే నువ్వెంత బాధపడుతావో ఇక్కడ వాళ్ళు అంతే బాధపడుతున్నావు. మీ ఆయన ఒక్కడే కొడుకు, ఒక్కగా కొడుకు ఎన్ని ఎన్ని ఆశలు పెట్టుకోవచ్చు మీరు? అంత చదివించి ఇంత ఇది చేసినాం కదా నువ్వు ఆయనను పొంగుల తిప్పుకుంటే ఏమైతే చెప్పు. జస్ట్ ఇదేదో నేను మార్పించడానికి కోసం నేను ట్రై చేసాను మేడం. మీకు గల నా వల్ల నీకు ఇబ్బంది అనిపించి మాత్రం హార్ట్ఫుల్లీ సారీ మేడం, ఐఎమ్ రిక్వెస్ట్ యూ. పర్లేదు, చాలు, నాకు చెప్పారు మంచి సార్, థ్యాంక్స్ అండి. ఎందుకంటే ట్రై టు అండర్స్టాండ్ అండి. మీ భర్త గారే నాకు కాల్ చేసి మా అన్నయ్య గారు చెప్పాడు, సార్ ఇట్లా మా పరిస్థితి స్ట్రగుల్ అవుతుందంటే నేను ఫేస్ చేశాను. మీ భర్త మీద ఎలాంటి ఇది లేదు. మీ భర్తకు మీరంటే చాలా ప్రాణం అండి, తెలుసా? అక్కడ మిమ్మల్ని ఇది చేయలేక, అక్కడ మీ అత్తమామలు అది చేయలేక అతను పడుతున్న స్ట్రగుల్ ఒక మొగాడికి చెప్తున్నా, ఒక మొగాడి సాటి మొగాడికి రావద్దు, అంత కష్టపడుతున్నాడు. ఎందుకంటే అక్కడ జాబ్ చేస్తున్నాడు, ఇక్కడ వచ్చి మళ్ళీ ఫ్యామిలీ, ఇక్కడ నువ్వు ఈ హరాస్మెంట్ ఏంటండి? ఒక చిల్లర కానీ నేనే రోడ్డు మీద మీ అబ్బాయి ఇక్కడ చూస్తే నీకు ఇంత ఇది అనిపిస్తుంది. మీ భర్తను మీరు కంట్రోల్లో పెట్టుకుని మీ అత్తమామలకు దూరం చేస్తే మా ఆయన ఎంత స్ట్రగుల్ అవుతాడు ఆలోచించండి. సారీ మేడం. చూస్తారు కదా వ్యూవర్స్, పిల్లల్ని పంచ ప్రాణాలు అనుకుంటున్నారు తల్లిదండ్రులు. అలాంటి పిల్లలు ఏం చేస్తున్నారంటే పెరిగి పెద్ద పెళ్ళయ్యాక వాళ్ళ భార్య చెప్పు చేతుల్లో ఉంటున్నారు. ప్లీజ్ లేడీస్, ట్రై టు అండర్స్టాండ్ ఒక బాయ్స్ ప్రాబ్లమ్స్, మీ భర్తల ప్రాబ్లం అర్థం చేసుకోండి. మీ భర్తనే కాదు మీ అత్త మామూలు కూడా ముఖ్యం అని చెప్పేసి మీరు అనుకోరు. ఎందుకంటే మీ పిల్లలు కూడా రేపు తండ్రులు అవుతారు, రేపు మీరు అత్త మామూలు అవుతారు. ఎవరు తీసిన బాయిలో వాళ్ళే పడతారు అనే దానికి నిలవెత్తిన నిదర్శనం వాళ్ళకి మేము తీసిన సోషల్ ఎక్స్పెరిమెంట్. మనం అడుక్కోమని చెప్పేసి ఒక గిన్నె మన అత్తమామలకి ఇస్తే మన కొడుకు మనకి అదే 2 గిన్నెలు పంపిస్తారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీ అమ్మ నాన్నలు ఎట్లానో మీ అత్తమామలు అదే విధంగా అనుకోండి. అదేవిధంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం పట్టుమని కొట్టండి.